సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. లేడీ అఘోరి నిన్న మొన్నటి వరకు కూడా వరంగల్లో పర్యటించారు. భద్రకాళి అమ్మవారి వరకు కూడా ఆవిడ పాదయాత్రగా బయలుదేరారు. ప్రస్తుతం తాజాగా లేడీ అఘోరి తణుకు చేరినట్టు తెలుస్తోంది. తణుకులో తన గురువు దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఈ రోజు నుంచి లేడీ అఘోరి కొత్త రూపంలో మీకు దర్శనం ఇవ్వబోతున్నారు. కొత్త రూపంలో మీరు లేడీ అఘోరిని చూడబోతున్నారు. ఇన్ని రోజులుగా వివస్త్రంగా బయట కనిపించిన లేడీ అఘోరికి తన గురువు రాజేష్ నాథ్ బట్టలు ధరింపచేశారు, వస్త్రాధరణ చేశారు తనకి. సో 14 పీఠాలకు అధిపతి అయినటువంటి తన గురువు రాజేష్ నాథ్ని తణుకులో భేటీ అయ్యారు లేడీ అఘోరి. అఘోరిని చూసేందుకు ప్రజలు మార్గ మధ్యలో ఎగబడుతున్న నేపథ్యంలో పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు అఘోరికి. పోలీస్ ప్రొటెక్షన్ మేరకే ఆవిడ అక్కడికి తణుకు చేరుకున్నారు, తన గురువు దగ్గరికి చేరుకున్నారు. ప్రస్తుతం లేడీ అఘోరి రూపం మార్చారు. ఇన్ని రోజులుగా వివస్త్రంగా తిరిగినటువంటి లేడీ అఘోరి ప్రస్తుతం వస్త్రాలు ధరించారు. ఇకపైన వస్త్రాధరణలోనే లేడీ అఘోరి మీకు కనిపించబోతున్నారు. ఎటకేలకు తనను చూసేందుకు వచ్చినటువంటి జనాన్ని తప్పించుకొని తణుకులోని తన గురువు దగ్గర చేరుకున్న తన గురువు అక్కడికి వచ్చారు. 14 పీఠాలకు అధిపతి అయినటువంటి రాజేష్ నాథ్ లేడీ అఘోరికి గురువుగా ఉన్నారు. తన ఆదేశాల మేరకే వస్త్రాధరణ చేసుకున్నారు, బట్టలు కట్టుకున్నారు లేడీ అఘోరి. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీకి చేరాయి. తను బట్టలు ధరిస్తోంది. అయితే అత్యాచారాలు, గోహత్యల్ని నివారణకే పూజలు చేస్తున్నాను, ఇకపై అలాగే కొనసాగుతాను కానీ కొత్త రూపంలో అంటున్నారు లేడీ అఘోరి. ఒకసారి అక్కడ లేడీ అఘోరి నిన్న వరంగల్లోని ఒక శ్మశాన వాటికలో పూజలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఈ రోజున మరికొన్ని గంటల క్రితమే అఘోరికి తన గురువు రాజేష్ నాథ్ వస్త్రాలు ధరింపచేశారు. ప్రస్తుతం లేడీ అఘోరి రూపం మార్చింది. ఇకపై వస్త్రాల్లో అందరికీ దర్శనం ఇవ్వబోతోంది. ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఏం జరిగిందో ఆ వీడియోని మనం చూసే ప్రయత్నం చేద్దాం. పోరాటం చేస్తాను. ఈ రంగు నేను అసలు ఇదే తీసుకుంటాను. ఇది సమత్వానికి చిహ్నం అన్న. కాషాయం త్యాగానికి ఎలాగో నలుపు సమత్వానికి చిహ్నం. అది దీన్ని తట్టుకోలేదు. మొదలు వరంగల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నేను పుష్పితలయ నరేందర్ ఆమె లైలా అధ్యక్షురాలు రాంగందరికి. నేను ఈస్ట్ కంటెస్టెడ్ నరేందర్ మీద పోటీ చేస్తున్నాను. నేను కంటెస్టెడ్ ప్రదీప్ బాబు నా కాన్స్టిట్యూన్సీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ సానస్లో చేశాను. ఇన్ని రోజులుగా వివస్త్రంగా తిరిగినటువంటి లేడీ అఘోరి మొత్తం మీద తన గురువు ఆదేశాల మేరకి వస్త్రాలు ధరింపచేశారు. ఇకపైన ఈ రూపంలోనే లేడీ అఘోరి బయట తిరగబోతున్నారు. సో తన గురువు 14 పీఠాలకు అధిపతినట్టుగా లేడీ అఘోరి చెప్తున్నారు. సుమారుగా ఆయన నేతృత్వంలో ఈరోజు బట్టలు ధరింపచేశారు ఆవిడ. సో ఇకపైన లేడీ అఘోరి ఈ రూపంలోనే అందరికి కూడా కనపడబోతున్నారు. ఇక తిరిగి తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సనాతన ధర్మం కోసం కాపాడుతున్నట్టుగా చెప్తున్న ఆవిడ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ అత్యాచారం జరిగినా, ఎక్కడ గోహత్య జరిగినా, ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా అక్కడ నేను దర్శనం ఇస్తాను, అక్కడికి నేను వస్తాను, వచ్చి నా వంతుగా నేను వాటి విషయంలో పోరాడుతున్నట్టుగా లేడీ అఘోరి చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. ఎస్ మహేష్, ఇన్ని రోజులుగా వివస్త్రంగా కనిపించినటువంటి లేడీ అఘోరికి తన గురువు నేతృత్వంలో బట్టలైతే ధరింపచేసింది. సో మొత్తం మీద తను వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి, ఎటువంటి సమాచారం అందుతోంది? మనోజ్, నిన్నటి రోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శ్మశానంలో ప్రత్యేక పూజలు చేసినటువంటి అఘోరి మాత మనం విజువల్లో చూసాము. ఎందుకంటే నిన్న భద్రకాళి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా అంటే దర్శనాలు చూసుకుంటూ వెంకటేశ్వర టెంపుల్ తో పాటు అదేవిధంగా మార్గంలో ఎటువంటి దేవాలయాలు వచ్చినా దర్శనం చేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. అయితే ఆంధ్రాకి సంబంధించి చూసుకున్నట్టే తణుకుకు ఒక గురువు గారు వస్తున్నట్టు సమాచారము అఘోరికి తెలవడంతో అక్కడికి గురువు గారిని కలవడానికి అంటే 18 పీఠాలకు సంబంధించిన గురువుగా చెప్పుకోవచ్చు. ఆ గురువుకు సంబంధించి కలవడానికి రాజేష్ నాథ్ అఘోరిని కలవడానికి వెళ్ళిన అఘోరి మాతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక అఘోరి మాతకు ఒక వస్త్రాలను కూడా ధరించిన పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఒక గురువు గారి ఆజ్ఞతో ముందుకెళ్తుంది కాబట్టి గురువు గారిని కలవడానికి అఘోరి మాత అక్కడికి వెళ్ళి
తనకు సంబంధించిన పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే జరుగుతున్నటువంటి పరిణామాలను గురుగారితో కూడా చెప్పి జరుగుతున్నటువంటి సమస్యలను ఎట్లా ముందుకెళ్లాలని చెప్పి సదుద్దేశంతో కూడా అఘోరి మాత ఇప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి గురువు సూచనల ప్రకారమే ముందుకెళ్తాను, జరుగుతున్నటువంటి అన్యాయాలను అడ్డుకోవడానికే ఇటువంటి యొక్క సంకల్పంతో ముందుకెళ్తున్నా అని చెప్పి అఘోరి మాత ఇప్పటికే ప్రతిసారి కూడా ఈ యొక్క జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కావచ్చు ఈ యొక్క సంకల్పంని ముందుగా తీసుకెళ్తూ ఒక సనాతన ధర్మాన్ని కాపాడాలని సదుద్దేశంతో ముందుకెళ్తున్నా అని చెప్పి ఇప్పటికే అఘోరి మాత చాలా సార్లు ప్రతి సందర్భంలో కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే అఘోరి మాతకు పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఒక తణుకుకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా గురువు గారిని కలిసి ఒక ఆయన ఆశీర్వాదం తీసుకొని ముందుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనోజ్. రైట్ మహేష్, అంటే తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందా? గతంలో కూడా తెలంగాణకు వచ్చి కొన్ని సంచలనాలను అక్కడ రేకెత్తించే విధంగా సిద్దిపేటలో కానివ్వండి, ముత్యాలమ్మ ఆలయంలో కానివ్వండి కొంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఒక హై డ్రామా, హై టెన్షన్ చోటు చేసుకుంది. తిరిగి ఆవిడ ఇక్కడ నుంచి బార్డర్ దాటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పలు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయం దర్శించుకొని ఇటీవల 2 రోజుల క్రితమే తెలంగాణకు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు కాబట్టి తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందా? తను ఏం చేయబోతున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? నిన్నటి రోజు చూస్తున్నట్టయితే హైదరాబాద్కి వస్తున్నట్టే మనకు సమాచారం ఉంది. కానీ ఈ యొక్క గురువు గారు వస్తున్న సమాచారము ఒక అఘోరి మాతకు తెలవడంతో అక్కడి నుంచి తణుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు మాత్రం అక్కడనే ఒక దేవాలయంలో బస చేస్తారని చెప్పి సమాచారం ఉంది. అక్కడి నుంచి నేరుగా ఉదయం దైవ దర్శనాలు చేసుకుంటూ రేపు కూడా ఈ యొక్క తణుకు మార్గ మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్ మార్గ మధ్యలో ఉన్నటువంటి దేవాలయాలకు దర్శనం చేసుకున్న తర్వాతనే హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. మనోజ్. రైట్ మహేష్. సో మొత్తం మీద లేడీ అఘోరి ప్రస్తుతం తణుకులో ఉన్నారు. నిన్న వరంగల్లో కొన్ని పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా తణుకు బయలుదేరారు. తన గురువు అయినటువంటి రాజేష్ నాథ్ నేతృత్వంలో ఈరోజు బట్టలు ధరింపచేశారు. ఇన్ని రోజులకు వివస్త్రంగా ఉన్నటువంటి లేడీ అఘోరి ఇకపైన బట్టలతో అందరి ముందుకు రాబోతున్నారు. సో తన యొక్క పోరాటం సేమ్గా ఉంటుంది, కానీ ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి నా గురువు రాజేష్ నాథ్ కోరిక మేరకే, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే నేను బట్టలు ధరింపచేస్తానంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీ స్క్రీన్ పైన తన గురువు రాజేష్ నాథ్ సమక్షంలో బట్టలు ధరిస్తున్నారు, వస్త్రాధరణ చేసుకుంటున్నారు ఆవిడ. ఇకపైన ఈ రూపంలోనే లేడీ అఘోరి ప్రజల్లో ఉండబోతున్నారు. దీన్ని తట్టుకోలేదు, సాగిస్తూ పోరాటం చేస్తాను. ఈ రంగు ఉండవద్దు. నేను అసలు ఇదే తీసుకుంటాను. ఇది సమత్వానికి చిహ్నం అన్న కాషాయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.